హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాయ్ఫుల్ నవీని. అందరూ బాగున్నారా? సో ఇక్కడ మనం 50th వీడియో చేయడానికి వచ్చాం. ఇది కొంచెం స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నర్సరీయే, కానీ ఇది ఒక స్పెషల్ కాస్ నర్సరీ. ఇది ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన నర్సరీ. ఇక్కడ మీరు ఇవన్నీ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇండోర్ ప్లాంట్స్, ఎనీ అవుట్డోర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్లో మనం ఏది పర్చేస్ చేసినా ఇది ఒక సోషల్ కాస్కి వెళ్తుంది. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ వెల్ఫేర్కి, వాళ్ళ 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 వెల్బీయింగ్కి వెళ్తుందన్నమాట. సో ఇదే మన జనరేషన్ యువ అంటే వీళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చైల్డ్ బెగ్గింగ్కి వీళ్ళు ఎగెనెస్ట్. వీళ్ళు ఏంటంటే ఎవరు చైల్డ్ బెగ్గింగ్ చేయకూడదు. నెక్స్ట్ జనరేషన్ అనేది మనకి చైల్డ్ బెగ్గర్స్ ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఏవైనా పర్చేస్ చేసినా ఈ పిల్లల వెల్బీయింగ్కే వెళ్తుందన్నమాట. చూసారా, అన్ని హ్యాండీక్రాఫ్ట్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ బ్యాగ్స్. ఇక్కడ చూసారా, ఇది ఎంప్లాయిడ్ వింగ్, సురక్షిత వింగ్. అంటే ఇక్కడ బ్లడ్ వింగ్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా బ్లడ్ కావాలన్నా వీళ్ళు బ్లడ్ డోనర్స్ కార్డ్స్ ఇస్తారు. వీళ్ళ ఫౌండర్స్ నేమ్స్ ఏమిటి, నరేష్ కుమార్ అండ్ రాకేష్. ఇప్పుడు ఈ బోర్డు చూసాం కదా, ఇది ఏంటంటే వాళ్ళకి స్పాన్సర్ చేయాలనుకోండి, బ్రేక్ఫాస్ట్కి 1500, లంచ్కి 2500, డిన్నర్కి 2500, స్నాక్స్ అండ్ డ్రింక్స్కి 1500, టోటల్గా ఫుల్ డే చేయాలనుకుంటే 8000 అవుతుందన్నమాట. ఇలాగే ఇది కాకుండా 3 హోమ్స్ ఉన్నాయి, గాజువాక, సబ్బవరం, మురళీనగర్. ఇక్కడ కూడా సేమ్ అలాగే వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద బ్రాంచ్ మాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎవరు స్పాన్సర్ చేశారో, లంచ్ ఎవరు స్పాన్సర్ చేశారో ఇక్కడ పెడతాం. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో అడుక్కోకూడదు. మనం పిల్లలు అడుక్కుంటే మనం ఊరుకోకూడదు. సో ఇది ఏంటంటే వాళ్ళు వచ్చిన ఒక వింగ్ మాట ఇది. సో ఇదంతా వాళ్ళ ఏరియా. ఆ ఏరియా పక్కనే ఇదంతా ప్లాంట్స్, యానిమల్స్ని అన్నీ పెంచుతూ ఉంటారన్నమాట. అంటే ఇది ఎందుకు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. పిల్లలకి ఏంటంటే సాఫ్ట్ నేచర్ రావడం కోసం, అంటే వాళ్ళే దీనికి ఫీడింగ్, వాటరింగ్ అన్నీ చేస్తారన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే బెగ్గింగ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం హార్ష్గా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్ కోసం చూసారా, పిల్లలతో అన్నిటితో ఆడతారు. ఇదంతా స్టడీ రూమ్. అలాగా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు బర్త్డేకి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. సో వీళ్ళందరూ ఇక్కడ అమ్మాయిలందరూ ఉంటారన్నమాట. సెకండ్ స్టాండర్డ్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన వరకు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీ ఏమంటారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళు మన సిస్టర్స్ అంటారు అన్నమాట. వీళ్ళందరూ మనం బర్త్డే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇలాగే మన జనరేషన్ 4 to 5 హోమ్స్ ఉన్నాయి మన దగ్గర టోటల్ ఓవరాల్ వైజాగ్లో. మనకి ఈయన రాకేష్ గారని కో-ఫౌండర్. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అన్నమాట. వాళ్ళు పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు ఇక్కడ అందరూ. వాళ్ళకి ఇంకేంటంటే ఓన్లీ స్కూల్కి వెళ్ళడం, రావడం, స్టడీ అవర్స్లో వాళ్ళు ఓన్గా టీచింగ్ చదువుకోవడం, ఇంకా బయట ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇన్ఛార్జెస్. సో మేమేంటంటే ఆ రోజు నూడిల్స్ ఇప్పించామట. ఎప్పుడు సేమ్ ఫుడ్ కాకుండా, రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇచ్చామట. అలాగే మనకు ఒక మెమరీగా ఒక గిఫ్ట్ ప్లాంట్ ఇస్తారు. ఈ గిఫ్ట్ ప్లాంట్ అంటే ఒక మెమరీగా మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మన కో-ఫౌండర్ గారు వాళ్ళ మాటల్లోనే మనం విందాం. జనరేషన్ ఫౌండర్, ఇంకో ఫౌండర్ నుంచి నరేష్ కుమార్ గారు, ఇద్దరు కలిపి మన 2007లో స్టార్ట్ చేశామన్నమాట ఇనిషియేషన్. సో మనం ఆయనతోనే మాట్లాడతాం మన హోమ్ కోసం. జనరల్గా మనం చైల్డ్ బెగ్గింగ్ మీద వర్క్ చేస్తాం. అడుక్కునే చిన్నపిల్లలు రోడ్ల మీద ఎక్కడ కనిపిస్తున్నా వాళ్ళని మనం ఇప్పుడు గవర్నమెంట్ రెస్క్యూ చేసేసి వాళ్ళని రిఫార్మ్ చేసి తిరిగి సొసైటీకి ఇవ్వాలని మన మెయిన్ టార్గెట్. మనం 2007 నుంచి వర్క్ చేస్తున్నాం. 2007 వర్క్ కాబట్టి మీకు ఇప్పుడు ఎక్కడ చూసిన సిగ్నల్ పాయింట్స్ దగ్గర కానీ, బీచ్ రోడ్లో కానీ అడుక్కునే చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించారు. వైజాగ్ గురించి తెలియక కొంతమంది ఎంటర్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా మనకి అడుక్కునే చిన్నపిల్లలు కనిపించారు, ఫొటోస్ అవి వస్తూ ఉంటాయి. ఇమీడియట్గా టీమ్స్ అటెండ్ చేసి వాళ్ళు రెస్క్యూ చేస్తారు. అలా తీసుకొచ్చిన పిల్లల్లోనే ఇప్పుడు 2 పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, 4 డిగ్రీ చదువుతున్నారు, ఇప్పుడు 15 మంది దాకా ఇంటర్మీడియట్కి వచ్చారు. అంటే మన టార్గెట్లు ఏంటంటే వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేసి అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద మారకుండా వాళ్ళని సొసైటీకి ఉపయోగపడేటట్టుగా ప్రయత్నించడానికి మనం మెయిన్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్. ఎవరైనా ఎల్డర్ బెగ్గర్స్ బెగ్గింగ్ వదిలేస్తానంటే మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఇది బయట నర్సరీలోని ప్రొవైడ్ చేసి ప్యారలల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఇంకా వాళ్ళు బెగ్గింగ్కి వెళ్ళాలనుకుంటే వేరే ప్రైవేట్ జాబ్స్లో చూసేట వాచ్మెన్ కింద, డైలీ లేబర్ కింద వాళ్ళకి తిరిగి పంపించేస్తాం. మన జర్నీ నర్సరీ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు రేపు అంటే మనం జనరల్గా ఏ డోనర్ కూడా ఫుడ్ సర్వ్ చేయడానికి కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ పెద్ద పిల్లలకి ఎలా చేయాలి. ఇంకా రోడ్డు మీద అదే జరిగేది, ఎవరో తెలియని వాళ్ళు ఇచ్చారు, మీరు చేయి చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పంటే మీరు ఒకరి చేయి చాపకూడదు అని మిషన్ చెప్తారు.
సో అందుకని ఏంటంటే చేస్తామంటే వీళ్ళకి ఆ డోనర్ బ్లడ్ని అలాగా అంటే వాళ్ళు నిల్చోబెట్టడం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే